హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఉన్నవాడికి డబ్బు విలువ తెలీదు, లేనివాడికి డబ్బు విలువ తెలుసు అని. అది రాంగ్ అండి. ఎందుకో తెలుసా? ఉన్నవాడికేనండి డబ్బు విలువ తెలిసేది, లేనివాడికి ఏ విలువ తెలీదు. వాడికి ఎంత వచ్చినా విలువ తెలీదు. ఈ ఈ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తుల్ని కాపాడుకోవటం చేత కాదు, ఉన్నవి కూడబెట్టుకోవడం చేత కాదు. అలాంటి వాళ్ళకి ఏదన్నా చెప్పామంటే అబ్బాయి ఎంత పౌరుషం అవుతుందో. ఎవడో ఏదో ఇవ్వాలి అనుకునేవాడే తప్ప మనం ఏంటి, మనం కష్టపడాలి, మన స్థాయి ఏంటి అని తెలుసుకునేవాడు ఎవ్వడూ ఉండడు. కానీ ఎవరికైనా ఏదన్నా చెప్తే మాత్రం మెయిన్ వచ్చేది కోపము, పౌరుషమే. సరే, ఆ కోపం పౌరుషం తీసి పక్కన పెడితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఉన్నవాడు ఉన్నాడు కదా, వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తులు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత స్థాయికి ఎదిగారు? వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తుల్ని వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారు. వాళ్ళు సంపాదించుకున్న ఒక రూపాయిని వాళ్ళు జాగ్రత్త పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా 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 అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ లేనోడు ఉన్నాడు కదండి, లేనోడు అంటే నేను కూడా లేని దాన్నేనండి. నిజానికి లేకైతే మీకైనా ఇల్లులోనే, నాకైతే కనీసం ఇల్లు కూడా లేదు ఆ లెక్క ప్రకారం వస్తే. నేను ఎందుకు చెప్తున్నానంటే, రూపాయి విలువ అనేది అసలు ఎలా మొదలవుతుంది, ఆ రూపాయిని ఎలా కాపాడుకోవాలి. వస్తారండి, డబ్బులుంటే మాత్రం చుట్టాలు, అసలు చుట్టాలు రానంటూ మనం పెట్టే కొంది వస్తూనే ఉంటారు. రాకుండా ఎట్టుంటారు? వస్తూనే ఉంటారు. అదే అంటారు, ఈడు పెళ్ళికి బిచ్చం కూడా ఇయ్యర్రా అని అంటూ ఉంటారు కదా. కానీ పిల్లికి బిచ్చం ఎందుకు వేయరండి? వేస్తారు, వాళ్ళు వేస్తారు, వేయకుండా ఉండరు. కానీ వాళ్ళు ఎక్కడ పెట్టాలి, అవి డబ్బులు ఎవరికి పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు. ఇప్పుడు బాగా వాడు ఇల్లు ఉండి పని చేసుకునే శక్తి ఉండి అన్నీ ఉన్నవాడు అడుక్కుంటే వాడికి ₹1 వేస్తే అది నీకే పాపం తగిలిద్ది. ఎందుకు? వాడికి ఇల్లు ఉంటుంది, డబ్బులు ఉంటాయి, తర్వాత వాడికి శక్తి ఉంటుంది, చేతులు కాళ్ళు బాగానే పనిచేస్తాయి. అలాంటి వాళ్ళకి వేసామనుకో మనకి పాపం తగిలిద్ది. అందుకే ఉన్న వాళ్ళకి తెలుసు ఎవరికి ఇవ్వాలి డబ్బులు, ఎవరికి వేయకూడదని. కానీ మనలాంటి వాళ్ళు ఉన్నాం చూస్తారు, జాలి పడిపోయి మనం ఏం చేస్తాము, అయ్యయ్యో పాపం వాళ్ళకి ఏమీ ఇవ్వట్టుకుంటా అని చెప్పి వేస్తూ ఉంటాము, వాళ్ళకి అన్నీ ఇప్పిస్తూ ఉంటాము, అలా చేస్తూ ఉంటాము. వీళ్ళు బాగానే ఉంటారు. కానీ ఎక్కడొచ్చిందంటే ఇక్కడ ప్రాబ్లం, వీళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటారు, అంతస్తులు కూడబెట్టుకుంటారు, వీళ్ళకంతా బాగానే ఉంటాయి. ఈ దేవుణ్ణి కూడా మనం ఒక మాట అంటూ ఉంటాము, ఏంటి, ఉన్నోడికి ఇస్తాడు భగవంతుడు, లేనోళ్ళకి మనకివ్వడేంటి, వాళ్ళకి ఉన్నోడికి డబ్బులు కూడా పెడతాడు, మాకివ్వరేంటి అని అనుకుంటాం. కానీ దేవుడికి కూడా తెలుసు, డబ్బుని ఎవడైతే విలువ ఇస్తాడో వాడికి మాత్రమే దేవుడు ఇస్తాడు. అంతేగాని డబ్బును విలువ ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు? దేనికి ఇస్తాడు దేవుడు? నేనున్నానండి, నా సంగతే తీసుకోండి. నేను అసలు డబ్బులు ఉన్నప్పుడు నాకు అసలు విలువే తెలీదు. ఒక్కోసారి అయితే ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నాకు విలువ తెలీదు డబ్బు అంటే. ఈరోజు వచ్చిన డబ్బుల్ని ఈరోజే ఖర్చు పెట్టేస్తా, ఈరోజు వచ్చిన సంపాదన అంతా ఈరోజే అయిపోతాయి. ఇటు డబ్బులు కూడబెట్టుకోవడానికి రూపాయి ఉండదు, జీరో. నేనైతే జీరో. ఆ జీరో ఉన్న నేను ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాలెడ్జీ కావాలి ఏ మనిషికైనా సరే. ఉంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవటం, నాకేంటి అనుకోవటం, అది రాంగు. ఈరోజు ఉంటాము, రేపు సంపాదించుకుంటామని అనేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళంత వరస్ట్ వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఈరోజు సంపాదించుకుంటాం, ఈరోజు చేసుకుంటాం, రేపు సపోజ్ హెల్త్ బాగోదు. ఈరోజు నేను తిరుగుతున్నానండి, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఈరోజు వరకు ఈ క్షణంలో నేను కాస్త బయటికి వెళ్ళిపోతాను, ఏదో నా కాల్లో చెయ్యో జారి కింద పడతాను. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా దగ్గర ₹1 ఉంటేనేగా నేను కూర్చొని తినగలిగేది. సపోజ్ చెప్తున్నాను, అవునా కదా? కానీ
బాగా నాలెడ్జ్ని ఎవడైతే సంపాదించుకొని ఒక రూపాయిని దాచుకుంటాడో, ఎవరికి పెట్టొద్దని మాట్లాడట్లా చుట్టాలకి పక్కలకి, కానీ పనికి రాని నా కొడుకులకి, పనికి మాలిన వాళ్ళకి పెట్టడం అంటారు. చూసావా, విలువ లేని వాళ్ళకి ఇస్తాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో అందరూ ఉంటారండి. బయట ఇక్కడ వీళ్ళే 10 మంది ఉంటే ఇంక బయట వచ్చే చుట్టాలు ఇంకొక 10 మంది వేసుకోండి. ఇక వాళ్ళకి ఎక్కడి నుంచి వాడు సంపాదించే డబ్బులు ఈ చుట్టాలకు పెట్టాలి, ఇంట్లో ఫ్యామిలీకి పెట్టాలి. ఖర్చులు ఎప్పుడైతే మనం కంట్రోల్లో తెచ్చుకుంటామో ఆ క్షణంలోనే మనల్ని మనం ప్రొడక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. అర్థమైందా? నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో తెలుసా. నా దగ్గర తీసుకున్న వాళ్ళు 2000 నాకు ఇవ్వమంటేనే ఒక్కరు కూడా ఇదిగో తీసుకో అన్నవాడు లేడు. అలాంటి నేను ఒకరోజు ఒక్కటే కూర్చొని ఆలోచించుకున్నా. మీకు వచ్చిన అనుమానమే నాకు వచ్చింది. అదేంటి, దేవుడు ఉన్నోళ్ళకి ఇస్తాడు, మాలాంటి లేని వాళ్ళకి ఇవ్వడు అని ఒక క్షణంలో నాకు కూడా అనిపించి కూర్చొని ఆలోచించినప్పుడు, నేను అనుకోవటమే రాంగు. దేవుడు నాకెందుకు ఇవ్వలేదు? బ్రహ్మాండంగా ఇస్తూనే ఉన్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. కానీ నేనేం చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు షాపింగులు కానీ తినటానికి కానీ, ఈరోజు వచ్చిన డబ్బులు ఈరోజే తినటం, ఈరోజు వచ్చిన సంపాదన ఈరోజే నేనే కదా, తప్పు నాదే కదా, ఖర్చు పెట్టేది నేను. భగవంతుడు ఏం చేశాడు? దేవుని మనం ఎందుకు నిందించాలి? ఉన్నాడంటే వాడికి వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు జాగ్రత్త పెట్టుకుంటున్నాడు. కానీ నేనేం చేస్తున్నా, నా డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటున్నా, వీడు అమ్మా నాన్న ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటున్నా. మరి నేను రేపటి భవిష్యత్తు కోసం నేనేం చేసుకుంటున్నానని నా మీద నాకే క్వశ్చన్ ఒకరోజు వచ్చినప్పుడు నా మీద నాకే డౌట్ వచ్చింది. నేను చేసేది రాంగు, దేవుణ్ణి ఎందుకు అనుకోవాలి? పక్కన వాళ్ళని మనం ఎందుకు నిందించాలి? అదేదో నేనే జాగ్రత్తగా ఉంటే అసలు ఏది ఉండదు కదా. అప్పుడు నిర్ణయించుకొని ఒకటే మార్గం, సంవత్సరం మొత్తంలో నాకంటూ ఒక అమౌంట్ని మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. మిగతా అన్నీ మనం ఏం చేయాలి? దాచుకోవాలి. అప్పుడే కదా రేపటి భవిష్యత్తు నాకు బాగుండేది అని నా మీద నాకు అనుమానం వచ్చింది, నా మీద నాకే డౌట్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఎలా ఉండాలి? చుట్టాలు కావాలి, బంధువులు కావాలి, తల్లిదండ్రులు కావాలి, అందరూ కావాలి. కానీ ఎవరికి ఎలా పెట్టాలి అన్నది ఒక్క చిన్న పాయింట్ ఒకటి తెలుసుకుంటే చాలు. ఎంత తోడైనా సరే, ఇంత చిన్న తక్కువ స్థాయిలో ఉన్నవాడైనా సరే ఆ స్థాయికి వెళ్తాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, గమనించండి. నేను చెప్పేది అక్కడక్కడ ఏమన్నా మిస్టేకులు జరిగితే ఏమనుకోవద్దు. నేను ఏం చెప్తున్నానో వినండి. ఫస్ట్ విని, నేనేదో ఈ రోజులోనే డబ్బులు దాచిపెట్టి ఈ ఒక్క రోజులోనే లక్షాధికారులు అయిపోవాలని చెప్పట్లేదు. ఫస్ట్ మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి, మన మనసు మనం మార్చుకోవాలి. మన మనసు ఎప్పుడైతే మనం ఒక కంట్రోల్లోకి పెట్టుకుంటామో డబ్బు మీద ఆటోమేటిక్గా మనకి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డబ్బు మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డబ్బు కంట్రోల్లోకి రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ రెండు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆ క్షణంలోనే బంధువులు ఏంటి, చుట్టాలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, ప్రతి వాళ్ళు మన దీంట్లోకి వస్తారు. ఉన్నాయి కదా, ఉన్నప్పుడు ఏముంది? ఇప్పుడు నేను ఇలా అంటున్నానని మీరేమి తప్పు అనుకోవద్దు. ₹1,00,00,000 ఉన్నోడు 10 లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే తప్పే లేదండి. ఎందుకు? వాడికి 1,00,00,000 ఉన్నాయి కాబట్టి ధైర్యం. ₹1,00,000 ఉన్నవాడు, బ్యాలెన్స్ 1,00,000 ఉన్నవాడు 9 లక్షలు తెచ్చి ఫంక్షన్ చేయటం ఎంతవరకు కరెక్టు? ఫంక్షన్ చేసావు, అన్నీ పెట్టావు, ఫుల్గా తిన్నారు, మెక్కారు, వెళ్ళిపోయారు. కానీ ఆ మెక్కిన వాళ్ళు ఏమైనా గుర్తుపెట్టుకుంటారా? ఫంక్షన్ అదేంట్రా వాళ్ళ ఫంక్షన్లో కర్రీస్ బాగాలేదు, ఇవి బాగాలేదని అంటారు. అదే గనక నువ్వు ఆ ₹1,00,000లోనే ₹50,000 ఖర్చు పెట్టుకొని నువ్వు ఫంక్షన్ చేస్తే పాపం వాడికి ఉన్నంతలో హ్యాపీగా చేశాడు, అంతే, వాడి స్థాయి అంతే, బాగా చేశాడు అనుకుంటారు. అప్పుడు ఏ రిస్క్ ఉండదు. కానీ నీ దగ్గర బ్యాలెన్సే ₹1,00,000 ఉంటే
నువ్వు 9 లక్షలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఫంక్షన్ చేస్తే మరుసటి రోజే తిని మర్చిపోతారు. ఏమైనా గిఫ్ట్లు ఇస్తారంటే ఈ మధ్య కొత్తగా ఆర్డర్స్ ఇచ్చి ఎంత 100 రూపాయలు వస్తూ 200 రూపాయలు వస్తూ ఇస్తారు. అంతే తప్ప మనం ఏదో ₹1,00,000 ఖర్చు పెట్టామని చెప్పి దానికి తగ్గట్టుగా ఎవడు గిఫ్ట్స్ కూడా ఇవ్వడు. అందుకోసం మనల్ని మనం ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకోవాలి, మనల్ని మనం ఎంతవరకు మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి, మన మనసుని ఎంతవరకు. ఎప్పుడైతే మనసు రాయిలాగా అయిపోతుందో ఆ క్షణంతో అన్నీ మారిపోతాయి. అందుకే మంచితనం అనేది ఒక స్థాయి వరకే పనికొస్తుంది. కానీ మంచితనం ఉండాలి, కానీ అన్నిటికీ ఉపయోగపడదు మంచితనం. మనం ఒక ఎదగాలి, రేపు మన పిల్లలు బాగుపడాలి, మన పిల్లలకు ₹1 ఇవ్వాలని అంటే ఈరోజు మనం కఠినంగా ఉంటేనే. అలా నేను ఉండబట్టి ఈరోజు నేను ఎంత ప్రశాంతంగా బతుకుతున్నానో, నేను ఎంత హ్యాపీగా బతుకుతున్నానో బట్ నాకే తెలియదు. అంత హ్యాపీగా బతుకుతున్నా. ఈ క్షణంలో నాకు పని చేసుకోకపోయినా ఓపిక లేకుండా కూర్చున్నా జరిగే అంత భగవంతుడు ఎప్పుడైతే నేను నా డబ్బుల్ని నా కంట్రోల్లో పెట్టుకున్నాను, ఎప్పుడైతే నా మైండ్ని నా కంట్రోల్లో పెట్టుకున్నాను, ఎప్పుడైతే నా మనసుని నా కంట్రోల్లో పెట్టుకున్నానో, ఖర్చు పెట్టకూడదని. ఖర్చు అంటే అన్నిటికీ వస్తాయి ఖర్చులు రాకుండా అంటే మనకి మనమే ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకోవాలి ఖర్చునన్ను మనం అనుకుంటే. నేను ఒక ఫ్యామిలీని చూశానండి, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ 1,00,00,000కి దాటిపోయి ఉంటాయేమో ఒక ఫ్యామిలీకి. అంటే పేరులో ఏముందో 1,00,00,000 దాటిపోయి ఉంటాయి. కానీ వాళ్ళు ఈరోజు కూడా ₹100 కూడా ఆలోచిస్తారు. కానీ అన్నీ తింటారు, ఆరోగ్యంగా ఉన్నారు, శుభ్రంగా ఏ ఊరికి పడితే ఆ ఊరికి తిరుగుతారు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా డబ్బులు లేనో ఇంకా వీళ్ళే బాగా ఎక్కువ రిచ్గా హ్యాపీగా బతుకుతున్నారు. అట్లా బతుకుతున్నారు ఎందుకు? మైండ్ ఎప్పుడు మార్చుకున్నాడో, మన మనసు మార్చుకున్నా, మనం డబ్బుల్ని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకున్నామో ఆ క్షణంతోనే మన లైఫ్ మారిపోతుంది. ఇవన్నీ సోది మాటలు తీసిపారు నువ్వు అని ఇలా అంటాడు చూసావా. జీవితంలో వాడు ఎప్పటికీ పైకి రాడు, ఇంకా అలానే ఉండిపోతాడు. ఎప్పుడైతే ఖచ్చితంగా మనం కూడా చెయ్యాలి ఇలాగా అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతారు. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోమాకండి. ఈరోజు నాకు సొంత ఇల్లు లేదు, ఈరోజు నాకు ఆ క్షణంలో సొంత ఇల్లు లేదు. ఎప్పుడైతే నా మైండ్ని నేను ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకున్నానో, ఎప్పుడైతే నేను నా డబ్బుని ఫస్ట్ మనసు ఫస్ట్ డబ్బును కంట్రోల్లో పెట్టుకోవాలి. డబ్బును ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంకా వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఫాలో అవ్వండి ప్లీజ్, ఓకేనా. నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే చేసుకోండి. ప్రతి వీడియో మీకు వస్తుంది, మంచి మంచి మాటలు చెప్తాను. ఫస్ట్ డబ్బులను ఎలా కంట్రోల్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. బాయ్.